హీరో ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడి మూవీ రికార్డుల పరంపర కొనసాగుతూనే ఉంది. 25వ రోజు కూడా వసూళ్లు భారీగా ఉన్నాయి. ఈ మధ్య రిలీజ్ అయిన తెలుగు, హిందీ సినిమాలను మించి వసూలు సాధిస్తోంది. మొత్తంగా 25 రోజుల్లో కలిపి ఇండియాలో 600 కోట్ల నెట్ వసూలు క్రాస్ చేసింది. ముఖ్యంగా హిందీ మార్కెట్లో దుమ్ము లేపుతోంది కల్కి. 275 కోట్లతో నాట్అవుట్ గా దూసుకుపోతోంది. నార్త్ లో ఇప్పటి వరకు మొత్తం 277 కోట్లకు పైగా వసూలు సాధించింది. ఫస్ట్ వీక్ లో 163 కోట్లు, సెకండ్ వీక్ లో 70 కోట్లు, థర్డ్ వీక్ లో 35 కోట్ల వరకు రాబట్టింది. ఇక ఫోర్త్ వీకెండ్ లో 10 కోట్ల వరకు రాబట్టి 300 కోట్ల మార్కును చేరువగా దూసుకుపోతోంది. దీంతో లాంగ్ రన్ లో కల్కి బాలీవుడ్ లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేయడం పక్కా అంటున్నారు. ఇప్పటి వరకు నార్త్ లో బాహుబలి 2 టాప్ ప్లేస్ లో ఉండగా KGF 2 సెకండ్ ప్లేస్ లో, RRR థర్డ్ ప్లేస్ లో ఉన్నాయి. ఇప్పుడు కల్కికి లాంగ్ రన్ ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి RRR రికార్డు బద్దలవడం గ్యారంటీ అంటున్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్లకు పైగా వసూలు సాధించిన కల్కి 1100 కోట్లకు చేరువలో ఉంది. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమాకు పెద్దగా పోటీ లేకపోవడం కలిసి వస్తోంది. 25 రోజులు అవుతున్నా తెలుగు కంటే కూడా హిందీ మార్కెట్లో ఎక్కువ వసూలు సాధిస్తూ ఉండడం విశేషం. ఇక ఈ సినిమా 25వ రోజు పూర్తి చేసుకున్న సందర్భంగా వైజయంతి మూవీస్ ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏదేమైనా లాంగ్ రన్ లో కల్కి భారీ వసూలు రాబట్టే ఛాన్స్ ఉంది.